రావడానికి నేను ముందుగానే సంసిద్ధపడిపోయాను. ఏదైనప్పుడు కూడా ఇది దైవ చిత్తమై ఉన్నదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, లేఖన భాగంలో మీ అందరికి కూడా ఒక లేఖనాన్ని ఈ రాత్రికాల సమయంలో పరిచయం చేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన సన్నిధిలోనికి నడిపిస్తూ ఉంటారు. తదుపరి కార్యమంతా కూడా దైవజనులు నడిపిస్తూ ఉంటారు. హగ్గయ్య ప్రవచన గ్రంథం, బైబిల్ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథంలో హగ్గయ్య రాసినటువంటి ఈ ప్రవచన గ్రంథంలో ఈ రాత్రి కాలశంలో ఒక మాట మనం అందరం కూడా తెలుసుకుందాం. హగ్గయ్య ప్రవచన గ్రంథం మరి 2వ అధ్యాయంలో, దేవుని ప్రియులారా, 2వ అధ్యాయంలో మరి 9వ లేఖనం మనమందరం కూడా ధ్యాన భాగంలో తీసుకుందాం. హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 9వ లేఖనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలువ అనుగ్రహించదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట నాతో పాటు అందరూ కూడా పలకండి. దైవ లేఖనంలో నుండి ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఈ యొక్క గ్రంథము యొక్క పరిచయం చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఈ యొక్క గ్రంథము రచయిత హగ్గయి, ప్రవక్త అయినటువంటి హగ్గయి రాశాడు. ఏ కాలంలో రాశాడు? క్రీస్తు పూర్వం సుమారు 520వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 520వ సంవత్సరంలో ఈ గ్రంథం రాయడం జరిగింది. ఆ సమయంలో పారసీకుల యొక్క చక్రవర్తి దర్యావేషు మరి ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేస్తున్నటువంటి దినాలవి. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులైపోయారు. దేవుని మాట వినటం లేదు, దేవుని మర్చిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. కానీ ప్రవక్తకైతే దేవుడు ఆలోచన ఇచ్చాడు. మందిరం యొక్క కట్టుడు, మందిరం కట్టాలి, మందిరపు పునాదులు వేయబడి ఉన్నాయి, మందిరం పని ఆగిపోయింది, మరలా మందిరం తిరిగి కట్టాలని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్న సందర్భాలు అవి. ఆ సందర్భంలో దేవుడు జెరుబ్బాబేలు అనే ఒక నాయకుని దేవుడు ఎంచుకున్నాడు. ఆ జెరుబ్బాబేలు అనే నాయకుడితో దేవుడు ప్రవక్త అయినటువంటి హగ్గయ్యతో మాట్లాడుతున్నటువంటి మాట మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమని ప్రవక్త ద్వారా దేవుడు నాయకుడైనటువంటి జెరుబ్బాబేలుతో మాట్లాడుతున్నాడంటే, ఈ మందిరము యొక్క మహిమ కడవరి మందిరము కంటే కూడా, మునుపు కంటే కూడా అధిక మహిమతో దేవుడు నింపబోతూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరికీ కూడా ఇక్కడ లోకంలో బ్రతుకుతున్న ప్రతి నరుడికి, ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా కావాల్సింది ఏంటంటే దీవించబడడం కావాలి, ఆశీర్వదించబడడం కావాలి, క్షేమంగా ఉండడం కావాలి, సమాధానంగా ఉండడం కావాలి, ఆరోగ్యంగా ఉండడం కావాలి, ఆశీర్వాదము, ఆయుష్, ఏమండి, అంతస్తు కలిగి ఉండడం కావాలి అనేది ప్రతి మనుష్యుడి యొక్క ఆలోచన. నేను ఇక్కడ బేత్తనంగా ఉండాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుందండి? మంచం బట్టి హాస్పిటల్లో ఉండాలన్న ఆలోచన ఎవరికైనా ఉండదా? సమస్యలో మునిగిపోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉండదా? మీరేంటండి వండాలన్నాడు చూస్తున్నారు? ఎస్ ఆర్ నో? ఎవరికి కూడా అలాంటి ఆలోచన ఉండనే ఉండదు. అందరికి కూడా, మనందరికి కూడా మానవ మాత్రులుగా కలిగిన ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఏంటంటే, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా సమాజం బాగుండాలి, నా చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలి, నా బంధువులు బాగుండాలి అని సాధ్యమైనంత వరకు అందరికీ ఆలోచన ఉండదు. ఒకవేళ కనుక పక్కన వాళ్ళు బాగుండాలి లేదని ఆలోచన లేకపోతే, కరోనా కాలంలో మాత్రం అందరూ కూడా ఏమనుకున్నారు చెప్పండి? నేను బాగుండాలి, నా పక్కన వాళ్ళు కూడా. ఎందుకని? ఆడు బలహీనపడినా నాకే జబ్బు, నేను బలహీనపడినా వాడికి జబ్బు. కాబట్టి కరోనా అందరికి కూడా మంచి పాఠం నేర్పించిందండి. ఎంత చక్కని పాఠం నేర్పించిందంటే, నేను బాగుండాలి, నాతో కూడా అందరూ కూడా బాగుండాలి. సమాజ హితమేది,
సమాజంలో ఉన్న వారందరికీ కూడా కావలసినటువంటి గొప్ప భాగ్యపు ఆలోచన ఏంటంటే నేను బాగుండాలి, నాతో పాటు అందరూ కూడా బాగుండాలి. రాత్రికాల సమయంలో ఆ విషయాన్ని మీతో చెప్పమని ప్రభువు నన్ను పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మునుపు కంటే కూడా అధిక మహిమ చేత మనల్ని కూడా నింపేటటువంటి దేవుడు. మునుపు నీ స్థితి ఎలాగుందో నాకు తెలియదు, మునుపు నీ పరిస్థితి ఎలాగుందో నాకు తెలియదు, మునుపు ఏ పరిస్థితిలో ఏ స్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నా జీవితంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని ప్రజలారా, ప్రియ జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా క్షేమతలోనికి నడిపించబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను బాగానే కాపాడుతున్నానండి. ఇక్కడ కెమెరాలో కనపడినా కనపడిపోయినా నాకు సమస్య లేదు. ఐగోరులు అటు ఇటు తిరిగితే మీరు అటు ఇటు తిరుగుతున్నారు. ఆడ తిరిగినా తిరగపోయినా కానీ నా వైపు తిరిగితే మాత్రం కొద్దిగా ఈ రాత్రి మేలు కలిగేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకేనా? దేవుని ప్రియులారా, దేవుడు జెరుబ్బెబెలుతో అగ్గే ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. కడవరి మహిమ కంటే కూడా దేవుని ప్రియులారా, అది చాలా ప్రాధాన్యమైనటువంటి మాట ఈ రాత్రి కాలస. దేవుడు ఏ మనుష్యుని కూడా ఉచితంగా విడిచిపెట్టే దేవుడుగా, ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ కూడా క్షేమముగా నడిపించేవాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. నిజానికి జెరుబ్బెబెలు కొంత సమయము భయపడిపోయాడంట, కొంత సమయం బాధపడిపోయాడంట, కొంత సమయం వేదన చెందాడు. నేను ఎట్లా కట్టగలను? మోషే నడిపించాడు ప్రజల్ని, యెహోషువ నడిపించాడు ప్రజల్ని, ఎందరో న్యాయాధిపతులు నడిపించారు, రాజులు నడిపించారు, ప్రవక్తలందరూ కూడా చెబుతూ ఉన్నారు. అయినా కానీ ప్రజలు దేవుని మాట వినట్లేదు, దేవునికి అవిధేయతగా బ్రతుకుతూ ఉన్నారు, పాపములో ఉన్నారు, శాపభూయిష్టమైనటువంటి జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఎలాగున నేను దేవుని యొక్క మందిరాన్ని నేను నిర్మించగలనని బాధలో వేదనలో ఉండిపోయాడంట నాయకుడైనటువంటి జెరుబ్బెబెలు. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మునుపు కంటే కూడా అధిక మహిమతో నేను నిన్ను, నీ మందిరమును, నీ ప్రాంతమును, నీ ప్రజలను దీవించబోతున్నానని దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ప్రియులారా, మనము ఆరాధించే దేవుడు వాగ్దానము చేసి వాగ్దానమును నెరవేర్చే దేవుడు అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ఆ వాగ్దానం నెరవేర్చబడిద్ది అనే మాట చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. ఆ వాగ్దానం నీ జీవితంలో కూడా నెరవేర్చబడిద్ది. ఆ వాగ్దానం ఇదిగో ఈ సంఘ జీవితంలో కూడా నెరవేర్చబడిద్ది. ఈ వాగ్దానం ఇక్కడ ఉన్నటువంటి నమ్ముచు వినుచున్న వారందరి జీవితంలో కూడా ఖచ్చితంగా నెరవేర్చబడిద్ది. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే, ఒకరోజు నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పి నేను మూలాంశంలోనికి వెళ్ళిపోతూ ఉంటా. మా నాన్నగారు 2019లో చనిపోయిన తర్వాత నేను చక్కని ఉద్యోగం చేసుకుంటున్నాను. ఇంజనీరింగ్ చదువుకున్నాను, బాగా ఉద్యోగం చేసుకుంటున్నాను, మంచి సంపాదనలో ఉన్నా. ఆ సమయంలో నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టి యవ్వన ప్రాయంలో 2019లో యవ్వన ప్రాయంలో ఒక 6-7 సంవత్సరాల కిందట, 6 సంవత్సరాల కిందట సుమారుగా ఉద్యోగం వస్తూ జీతం వస్తూ అన్ని పరిస్థితులు బాగున్న స్థితిలో నేను ఆ స్థితిని వదిలి దేవుని సేవ చేయడానికి రావడానికి నేను ఇష్టపడుతున్న సందర్భంలో కొంచెం సంకోచిస్తూ ఉన్నా. ఏమైపోయింది, ఎంత నాకు వస్తున్న శాలరీ ఏమైపోయింది, ఏసీ రూమ్లో ఉంటున్నా, ఫుడ్ కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు, తీసుకెళ్ళి ఆయమ్మ కడిగేసిద్ది ప్లేట్ కూడా, నాకు అసలు నా చేతికి మట్టే అంటదో. అలాంటి స్థితిలో ఉన్నా. సేవలోకి వస్తే చాలా ఇబ్బందులు పడాలి, చాలా సమస్యలు ఉంటాయి, చాలా శోధనలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి వేదనలు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఎట్లా భరించుకోవాలనుకున్న సందర్భంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నువ్వు ముందుకు కొనసాగు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 6 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. ఎక్కడ కూడా కృంగిపోకుండా దేవుడే ఆ వాగ్దానంతో నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి తోడు ఇంకో మాట చెప్తూ ఉంటా, నేను సేవలోకి వచ్చే ప్రారంభంలో ఎంత అయితే ఉందో సంఘం 60 మంది వచ్చేవాళ్ళు మందిరానికి. ఇప్పుడు నేను ఈ 5 సంవత్సరాల్లో 36 మందికి బాప్తీసం ఇచ్చా. దేవుని స్తోత్రం కలుగును గాక. 60కి 36 మంది కలిపితే ఎంత అయిందండి? 96. వాళ్ళు కాక ఇంకా అదనంగా వస్తున్నారు. సంఘం దగ్గర 120 మంది వస్తున్నారు. ఆ మందిరం పట్టదని చాలదని మందిరపు ఎదరగోడ నేను పగలగొట్టి
మరలా మందిరపును కొంచెం ఇంకో దగ్గర ఒక 20-25 అడుగులు పొడిగించి పోర్టుకోతో మరలా చక్కగా పునర్నిర్మాణం చేసి మందిరాన్ని కొనసాగిస్తూ ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఇది ఇట్లా చిన్న డ్రమ్ము, చిన్న కంజూరు ఉండేది మందిరంలో. ఒక చిన్న డ్రమ్ము మందిరంలో కంజూరు ఉండేది. 2020లో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభువా ఇలా కాదు నా స్థితి మారాలి, నేను చదువుకున్న తీరుకు తగ్గట్టుగా, నా ఆలోచన తీరుకు తగ్గట్టుగా నిన్ను ఆరాధించడానికి నాకు వాగ్దానం చేయండి. దేవుడు వాగ్దానం చేశాడు. వాయిద్యములతో ఆరాధన చేస్తున్నట్టు నేను ప్రార్థన చేసి నేను అట్లాగా మాగనగా నిద్రపోతుంటే నాకు అట్లాగా ఒక దర్శనం లాంటిది వచ్చింది. అనుకున్న రీతిగా సహోదరులు వాళ్ళు రాలేదు. యెహోషువ నేను విజయవాడ ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పని ముగించుకొని, అన్న ఒకసారి తాళ్ మ్యూజియంలోకి వెళ్దాం పండి అన్న. వెళ్ళాం. ఒక చిన్న ఆలోచనతో అసలుకి ఐటమ్స్ అన్నీ కూడా కీబోర్డ్ కానీ ప్యాడ్ కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి, ఊరిని రేట్లు కనుక్కున్నాం. మా చేతిలో రూపాయి లేదు, నామినల్ అమౌంట్ ఊరికినే తిరగడానికి వెళ్ళాం. వేరే పని మీద ఊరిని సందర్శిద్దామని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కీబోర్డు i500 కీబోర్డ్ న్యూ వర్షన్ వచ్చింది. 2020లో న్యూ వర్షన్ వచ్చింది. ఆ సమయంలో అతను అన్నాడు, ఈ సంవత్సరం నుంచే మేము బజాజ్ కార్డ్ మేట్స్ కూడా ఐటమ్స్ ఇచ్చేస్తున్నాం అన్నాడు. తాళ్ మ్యూజిక్ అతను. బ్రదర్, నాకు కూడా లేదు బజాజ్ కార్డు, నేను వాడను. నా పక్కన ఉన్నటువంటి యెహోషువ అని అడిగి, అన్న నీ దగ్గర బజాజ్ కార్డు ఉంది కదా, ఏం చేద్దామని అన్న. నాకేం తెలియదు, మీ ఇష్టం, డబ్బులు కట్టుకునేది మీరుగా అన్నాడు. పెట్టేసేయండి అన్నని ఆన్ స్పాట్ i500 తీసుకొచ్చా. నేను తెలియని రీతిగా 8 కిస్తీలు పెట్టాను. నేనైతే నా చేతితో రూపాయితో నేను కట్టలేదు, కానీ సంఘ బిడ్డలే వాళ్ళు ప్రేరణ కొలది దేవుని కొరకై త్యాగపూరితమైన పరిచర్య చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరోజు ప్రార్థిస్తూ ఉన్న 67,000 రూపాయలు SPD 30 ఫ్యాడ్ నేను ఒక అతను వాట్సాప్లో పెట్టాడు. నేను చర్చిలో సంవత్సరం వాడుకున్నాను, మా బాబుని అమెరికా వెళ్ళిపోతున్నాడు, వాడు కొరక కొన్నాడు, వాడు ప్యాడ్ ఖాళీగా ఉంది సంఘంలోది, ఒక 40,000కి ఇచ్చేస్తా, ఎవరైనా సేవలు వాడుకునే వాళ్ళు ఉంటే రండి అన్నాడు. ఆన్ స్పాట్ వెళ్ళిపోయి 40,000 కట్టేసి ప్యాడ్ తీసుకొచ్చేసా. 67,000 రూపాయల ప్యాడు, స్టాండు, స్టిక్స్, కేబుల్ A to Z విత్ బ్యాగ్ 67,000-70,000 రూపాయల అమౌంట్ 40,000 రూపాయలు దేవుడు ఇచ్చేసాడు. ఒక వారం రోజుల క్రిందట చిన్న 3 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఘనమైన పరిచర్య జరిగించాం. వాట్సాప్ స్టేటస్లో నాతో పాటు చదువుకున్నటువంటి నా సీనియరు బ్రదరు సాఫ్ట్వేర్ ఇంజనీరు అది చూసి, తమ్ముడు నువ్వు బలమైన పరిచర్య చేస్తున్నావు, ఒకసారి సికింద్రాబాద్ రా అన్నాడు. రాత్రి సికింద్రాబాద్ వెళ్ళిపోయా. జనరల్ టికెట్ తీసుకొని వెళ్ళంగానే ఓ 15,000 రూపాయలు చేతిలో పెట్టి, తమ్ముడు నువ్వు గిటార్ కొనుక్కో, నీ దగ్గర నాలెడ్జ్ ఉంది, గిటార్తో కూడా దేవుని ఆరాధించవచ్చు అని ఇచ్చాడు. వస్తానే డి మ్యూజికల్స్లో విజయవాడలో కొని ఇంటికి తీసుకొచ్చేసా ఒక వారం రోజుల క్రింద. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నాకు తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నిద్రలో ఉండగా నాకు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను ఆ మ్యూజిక్స్తో కూడా కలిపి నేను దేవుని ఆరాధిస్తున్నట్టుగా నాకు దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 4 సంవత్సరాల కాలంలో సంఘ బిడ్డల్ని తర్ఫీదు చేసుకుంటూ చక్కగా వాళ్ళతో ఆరాధన చేస్తూ వాయిద్యాలతో ప్రభుని ఆరాధిస్తున్నాం. దేవుడి ఘనమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఈ కారణం ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ఎడల నమ్మకం కలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు విడిచిపెట్టడో మునుపు కంటే కూడా అధిక మహిమతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాగ్దానం ఈ జీవితంలో జరిగింది. ఈ వాగ్దానం ఈ జీవితంలో నెరవేర్పులోనికి వచ్చింది. ఈ వాగ్దానం నీ కుటుంబ జీవితంలోనికి నెరవేర్పులోనికి వచ్చింది. ఈ వాగ్దానం నీ సంఘ జీవితంలోనికి నెరవేర్పులోనికి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారు 2 చేతులు అయితే దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వాగ్దానం నెరవేర్చాలి అంటే మనం కూడా కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయండి. ఏమంటారు చెప్పండి ఒకసారి. మనం కూడా చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉంటాయి. వెనెవర్ గాడ్ గివెన్ ద ప్రామిస్ టు ఎనీవన్ ఎల్స్, he made some conditions there. మోషేకి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మోషేకి కొన్ని నియమ నిబంధనలన్నీ కూడా ఇచ్చాడు. అక్కడ అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాముతో దేవుడు కొన్ని నియమ నిబంధనలన్నీ కూడా ఇచ్చాడు అక్కడ. అలా ఎవరికి వాగ్దానం చేసినా కానీ దేవుడు వారితో కొన్ని నియమ నిబంధనలన్నీ కూడా ఇచ్చుకుంటూనే వచ్చాడు. ఆ నియమ నిబంధనలన్నీ కూడా వారు ఆ పరిగణలో తీసుకున్నప్పుడు వారు వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడిచ్చే నియమాలు కానీ నిబంధనలు కానీ
మనుషులకి కఠినమైనవి కాదండి, మనుషులకి కఠినమైనవి కాదు, మనుషుల్ని ఎప్పుడు కూడా బలపరిచేవే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులకి ఆ ఆజ్ఞలన్నీ కూడా తోడుగా ఉండి నడిపించేవి తప్ప మనుషులను కృంగదీసేవి కాదు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే రాత్రికాల సమయంలో దేవుడు నీ స్థితిని మెరుగుపరచబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క జెరుబ్బయలు విషయంలో కూడా దేవుడు అదే చెప్పాడు. దేవుడు ఏమంటున్నాడంటే మునుపటి మందిరపు యొక్క మహిమను మించును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదైతే ముందుందో, ఏదైతే ముందు నువ్వు అనుభవించావో దానికంటే ఎక్కువ క్షేమం, ఎక్కువ ఆరోగ్యం, ఎక్కువ ఆయుష్, ఎక్కువ ఆస్తి, ఎక్కువ అందం, ఎక్కువ సమస్తములు కూడా దేవుడు అధికముగా చేయబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది అందరి జీవితంలో కాదు, విశ్వాస జీవితంలో కూడా దీన్ని జరిగిద్ది. దానికి ఏం చేశాడంటే దేవుడు కొన్ని ఆజ్ఞలన్నీ కూడా, ఆజ్ఞలు లాంటివి, బలపరిచే మాటలు లాంటివి దేవుడు ఏం చేశాడంటే కొన్ని అక్కడ ఇచ్చుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2వ అధ్యాయంలో 4వ వచనంలో అక్కడ ఒక మాటను దేవుడు చక్కగా రాయించాడు. ఏమని అన్నాడంటే, అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా జెరుబ్బయలు ధైర్యముగా తెచ్చుకొనుము. దేవుని స్తోత్రం కలుగును గాక. జెరుబ్బయలు ఏం చేయాలంట చెప్పండి? ధైర్యం తెచ్చుకోవాలి. మనం భక్తి చేస్తుంటాం కానీ మన భక్తి దేవుని ఎదుట ధైర్యంగా ఉందో లేదో ఒకసారి కొన్నిసార్లు చూసుకోవాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. మన భక్తి ఎట్లా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. పిరికి వానికి దేవుని రాజ్యంలో చోటు లేనే లేదు. ఈ ధైర్యం గురించిన మాట చెప్పాలంటే ఒక మాట బాగా ఇష్టమైనటువంటి మాట, యెహోషువ గ్రంథంలో దేవుడు చక్కగా అక్కడ యెహోషువతో మాట్లాడాడు. చూస్తారా? ఆ మాట కూడా చదువుతారా? ఏమండి? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో, క్షమించాలి 1వ అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాట. ధైర్యం గురించినటువంటి గొప్ప సంగతి దేవుని ప్రియులారా 5వ లేఖనంలో ఉంటుంది. చూసారా? నాతో పాటు చెప్తారు మాట. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడయ్యుండునట్లుగా నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్రం కలిగి ధైర్యంగా నుండును. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఏ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసుకుందరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నీవు నిబ్బరం కలిగి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము చొప్పున చేయవలను. దేవుని స్తోత్రం కలుగును గాక. ధైర్యంగా ఏం చేయాలంటే మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం చేయాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎట్లా ఉంటాడంట? మనకే తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు ప్రతి బలహీనతలోనూ, ప్రతి శోధనలోనూ, ప్రతి వ్యాధుల్లోనూ దేవుడు నిన్ను వెంట పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను విడిచిపెట్టడం. అయితే నీవు నేను చేయవలసిన గొప్ప పని ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం ప్రకారం, అలనాడు ధర్మశాస్త్రం పంచకాండాలు. ఈ రోజునైతే ఈ బైబిల్ గ్రంథం ప్రకారం మనం బ్రతకాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేని ప్రకారం బ్రతకాలి? ఉందా? బైబిల్ ఉందా మీ దగ్గర? ఉందా? ఎత్తండి ఒకసారి. బైబిల్ గ్రంథం ఉందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం ప్రకారం బ్రతకాలి. ఈ బైబిల్ గ్రంథం యొక్క ప్రాధాన్యత మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఈ బైబిల్ గ్రంథం దేవుడు మనుషుని క్షేమంగా బ్రతకడానికి ఇచ్చినటువంటి ఓ గొప్ప ఆజ్ఞల పుస్తకం లాంటిది. ఈ బైబిల్ గ్రంథం ఒక మనుష్యుడు ఆరోగ్యంగా బ్రతకడానికి ఇచ్చినటువంటి ఇది ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే పుస్తకం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీలో ఎవరికైనా బలహీనతలుగా ఉన్న ఎడల అక్కడికి వెళ్ళి సంఘ పెద్దలు ఏం చేయాలంట? నూనె రాసి ప్రార్థన చేయాలి. మరొక మాట రాయబడి ఉన్నది, ఆయన పొందిన దెబ్బల చేత మన గాయములకు స్వస్థత జరుగుతూ ఉన్నదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఈ బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మానసిక స్థితిలో ఉంటే కనుక ఈ బైబిల్ గ్రంథము ఈ మానసిక స్థితి నుండి విడుదల కలిగించే ఓ గొప్ప సైకాలజీ బుక్ లాంటిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది తర్ఫీదునిచ్చే బుక్.
ఎవడైనా మానసిక స్థితి బాగోపోతే, ఎవడైనా బ్రతుకు బాగోపోతే ఈ బైబిల్ గ్రంథం బ్రతుకుల్ని మార్చే పుస్తకం అంట. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపడదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తమై ఉంటే గనక మరింకోసారి నేను ఈ స్థలంలో ఉంటే ఒక వ్యక్తిని మీ మధ్యలోనే తీసుకొని వస్తూ ఉంటా. ఈ రోజున అనుకోని రీతిగా ఆయన వాళ్ళ బాబుని రేపు కాలేజీకి వెళ్ళాలి కనుక తీసుకెళ్ళాడు, లేకపోతే ఆయన రావాలి. ఒకప్పుడు తాగుమోతాడు, బ్రతుకంతా కూడా చిందరవందరగా ఉంటుంది. భార్య ఏడుస్తూ ఉండేది, 2 కొడుకులు చాలా భయంకరమైన స్థితిలో ఉండేవాడు. ఈరోజు కష్టపడతాడు, తెచ్చుకుంటాడు, తాగేస్తూ ఉంటాడు. 2 సార్లు బండి మీద నుంచి పడ్డాడు తాగేసి. చూస్తేనే తెలిసిపోయేది, ఆ ముఖం ఇప్పుడు కూడా అలానే ఉంది. ఆ పగిలిందంతా కూడా కుట్లు వేసి అదంతా కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. తన భార్య మొదట దేవుని మందిరానికి వచ్చింది, ప్రభువుని విశ్వసించింది, నమ్ముకుంది, తన బ్రతుకును మార్చుకుంది. భర్త కొరకు దగ్గర 4 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఒక రోజున అనుకోని స్థితిలో దేవుని అతను పట్టుకున్నాడు. మొన్న 2 సంవత్సరాల క్రిందట నేనే అతనికి బాప్తిస్మం ఇచ్చా. దేవుని పరిచర్యలోనికి అతను తీసుకుని వచ్చా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఒకప్పుడు నన్నే చాలాసార్లు అడిగాడు, ఇంట్లో గడవడానికి రూపాయి ఉండట్లేదు నాకేమండి అని. నన్ను ఈ మాట చెప్పమంటాడు. అతను ఉండి అంటాడు, నా గురించి సాక్ష్యం చెప్పి అయ్యగారండి, నేను ఎట్లా బ్రతికే, ఇప్పుడు ఎట్లా మారాను, నా గురించి సాక్ష్యం చెప్పి అంటాడు. అతనున్నా ఇదే మాట చెప్పేస్తామంటాడు. కారణం ఏంటో తెలుసా? ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఈ రోజున మొన్న 1 లక్ష రూపాయలు పట్టుకొని, అయ్యగారండి నాకున్నదే చిన్న ఇల్లు, నాకు 2 కొడుకులు, స్థలం చూడండి కొనుక్కుంటాను, 2వ కొడుకు కూడా ఇల్లు కట్టాలి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం బ్రతుకులు మార్చే గ్రంథం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా మీ సంఘంలో మీ సేవకునికి అప్పచెప్తే ఎన్నో సాక్ష్యాలు చెప్తూ ఉంటాడు. కానీ మనం ఈ బైబిల్ గ్రంథాన్ని పాటించాం, ఈ బైబిల్ గ్రంథాన్ని చదవం, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మన హృదయంలోనే తీసుకోవడం, ఈ బైబిల్ గ్రంథంలో చెప్పేటటువంటి ప్రతి ఆజ్ఞ, ప్రతి మేలు కోరే ప్రతి మాటని మనం తీసుకోగానే మనం తప్పిపోతూ ఉంటాం, ఆ మాటను పక్కన పెడుతూ ఉంటాం. కానీ మనకు కావాల్సింది ఏంటో తెలుసా? నువ్వు దీవించబడతావంటే చాలు, ఆమేన్ హల్లెలూయా అంటామంటారు. పొద్దున్నే లేచి ఎంతమంది ప్రార్థన చేసి వాక్యం చదివారండి? పెద్దమ్మోళ్ళు 2కి నా వందనాలు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని 2ని దేవుడు దీవించను గాక. మరి చదువుకున్న పిల్లలకి ఏమైపోయిందండి? దేవుడు జ్ఞానం ఇచ్చారు కదా, మీకు చదువుకుంటున్నారు కదా, ఉదయంలో లేచి మీరేం చేశారు? సమయం ఉన్నప్పుడన్నా కనీసం ఒక అధ్యాయం అన్నా దేవుని మాటలు నువ్వు పఠించావా? దేవుని మాటలు నువ్వు ఇదిగో నీ యొక్క జీవితానికి మేలుకరమైనటువంటి మాటలను నువ్వు తెలుసుకున్నావా? బైబిల్ గ్రంథం గురించి చెప్పాలంటే నేను అనేక సందర్భాల్లో చెప్పినటువంటి ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనులు, పరమందున్నటువంటి దైవజనులు, ఆయన చెప్పిన మాట ఈ బైబిల్ గ్రంథం గురించి ఏమని మాట ఇచ్చాడంటే నేటికి కూడా అది పుటంలో రాయబడి ఉన్నటువంటి మాట. ఈ బైబిల్ గ్రంథంలో తప్పులు వెదకాలని నేను ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో చదవటం ప్రారంభించాను. ఈ బైబిల్ గ్రంథం నా జీవితంలో ఉన్నటువంటి తప్పుల్ని ఎంచి చూపించింది, దాన్ని నేను సరిచేసుకుంటూ ఉన్నాను, నా బ్రతుకు బాగుపడిందని రాశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది బ్రతుకులు మార్చే పుస్తకం ఈ బైబిల్ గ్రంథం. అందుకని అంటున్నాడు, నీవు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలోని మాటల ప్రకారం జీవించు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియులారా, నిజం, దేవుని మాట మనం ఎప్పుడైతే తీసుకొని ఆ మాట ప్రకారం బ్రతకటం నేర్చుకుంటామో మొదట మనం ధైర్యంగా బ్రతుకుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ధైర్యం లేనివాడు ఎవడండి లోకంలో? చెప్పండి ఒకసారి. ధైర్యం లేనివాడు ఎవడు చెప్పండి లోకంలో? ధైర్యం లేనివాడు ఎవడు చెప్పండి లోకంలో? ఏమండి ధైర్యం లేనివాడు ఎవడో? దొంగోడికి ధైర్యం ఉండదు, తప్పు చేసేవాడికి ధైర్యం ఉండదు, సిగరెట్ బీడీలు తాగేవాడికి ధైర్యం ఉండదు, ముందు తాగేవాడికి ధైర్యం ఉండదు. ఏమండి ఇక్కడ మాటలు మోసే వాళ్ళకి ధైర్యం ఉండదు, బ్రతుకుని ఛిద్రభద్రంగా చేసుకునే వాళ్ళకి ధైర్యం ఉండదు. వాళ్ళు ఎప్పుడు దాక్కొని బ్రతుకుతూ ఉంటారు. ఏదో అన్నా ఎవడన్నా వచ్చి నన్ను పట్టుకుంటాడేమో, నన్ను కొడతాడేమో అని దొంగోడు దాక్కొని బ్రతుకుతూ ఉంటాడు. ధైర్యం ఉండదు అడిగి. కానీ ధైర్యంగా ఉండేది ఎవరో తెలుసా? దేవుని మాట ప్రకారం నువ్వు నేను కనుక బ్రతికితే ధైర్యంగా ఉంటామండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాటను గురించి చెప్తున్నాను తెలుసా? అప్పుడు మనలో పాపం ఉండదు,
పాపపు ఆలోచన ఉండదు, పాపపు తలంపులు ఉండవు, దేవునికి అవిధేయత బ్రతుకుండదు. అందుకని జెరుబ్బయలుతోనే ఈ మాట ఎందుకు మాట్లాడాడు తెలుసా? అక్కడ ప్రజలంట దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారంట, దేవుని మాట వినకుండా బ్రతుకుతున్నారంట. తత్ఫలితం వాళ్ళు నష్టపోయారండి. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ధైర్యంగా ఉండు, మందిరపు యొక్క పనిని నువ్వు ప్రారంభించు, నీ ప్రజలను కూడా నేను దీవించబోతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని మాట ప్రకారం బ్రతికితే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యెహోషువ గ్రంథంలోనే అక్కడ ఇంకో మాట ఉంటుందండి, చక్కని మాట ఉంటుంది చూడండి. ఆ మాట యెహోషువ గ్రంథం ఆ కింద మాటలు కనుక మనం చదువుకుంటూ వస్తే 7వ లేఖనంలో 2వ మాట ఉంటుంది, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేయకూడదంట? మనమందరం కూడా కుడికి కానీ ఎడమకి కానీ తప్పిపోవాలి. దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు మనమందరం కూడా ఎలాగ బ్రతకాలో ఒక బైబిల్ గ్రంథంలో చక్కగా రాయించి ఇచ్చున్నాడు. ఆ యొక్క గ్రంథం ప్రకారం మనం దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప కొన్నిసార్లు అవసరాలకే ఒకసారి లోకంలోనికి వెళ్ళొస్తా, కొన్నిసార్లు అవసరాలకి పాపంలోనికి వెళ్ళొస్తూ ఉంటా, కొన్నిసార్లు అవసరాల కొరకే మా బంధువులు ఎదుగు అధ్చేస్తున్నారు, అక్కడికి వెళ్ళొస్తుంటా ఇక్కడికి వెళ్ళొస్తుంటా అని మరలా మనం తిరిగి వెళ్ళకూడదు. డోంట్ టర్న్ బ్యాక్ సైడ్. కొన్నిసార్లు మనం నష్టపోవడానికి కొన్ని కారణాలు ఏంటంటే, దేవుని ప్రియులారా, మనం ఏం చేస్తూ మరలా తిరిగి ప్రక్కకి లేదా మరలా తిరిగి వెనుకకి చూస్తూ ఉంటాం. మనందరికి కూడా తెలుసు, బైబిల్ గ్రంథంలో లోతు భార్య ఏం చేసిందంటే వెనుకకు తిరిగిందంట. లోతు భార్య ఏం చేసిందంట? వెనుక తిరగాలి ఏమైపోయిందంట? ఉప్పు స్తంభం. మనకి ఎన్నిసార్లు తెలుసు ఆ మాట? పాపం పెద్దోళ్ళు ఉంటే కనుక చిన్నప్పటి నుంచి చిన్న పాఠం అయ్యా అంటూ ఉంటారు. నిజమే కదా? చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి పాఠం అది. కానీ ఆ పాఠంలో ఉన్నటువంటి నీతిని మాత్రం మనం మర్చిపోతూ ఉంటాం. లోతు భార్య ఎప్పుడైతే తన ఉన్న స్థితి నుండి వెనుకకు తిరిగిందో, పాపం వైపు తిరిగిందో, తన స్థితి పాడైన స్థితిలోనికి వచ్చింది. దేవుని ప్రియులారా, మనం పాడైన స్థితిలో ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ దేవుడు ఈ స్థలంలో మనల్ని కూర్చుండబెట్టలేదు, కానీ మనము బాగుపడిన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా బాగుపడాలంటే ధైర్యంగా దేవునితో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ధైర్యంగా దేవుని వెంబడించాలి, ధైర్యంగా దేవుని ఆరాధించాలి, ధైర్యంగా దేవుని మహిమపరచాలి, ధైర్యంగా దేవుని కొరకే బ్రతకాలి. ఈ లోకంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు ధైర్యంగా నిలబడే వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నో సమస్యలు ఈ మధ్య కాలంలో అమెరికాలో క్రిక్ చార్లీ అనే వ్యక్తిని కూడా ఏం చేశారంటే మనందరికీ తెలుసు, చంపేశారు. కానీ ఆఖరి క్షణం వరకు కూడా ప్రభు కొరకు ధైర్యంగా సత్యసాక్షిగా నిలబడ్డాడు. అలాంటి వారికి పరమందున స్థలం ఉంటుంది. మన గమ్యస్థానం ఇది కాదు. మనమందరం కూడా యాత్రికులమంట, మనమందరం కూడా ప్రయాణికులం. ఒకప్పుడు నేను గన్నవరంలో ఉన్నా, ఈరోజు నేను ఎక్కడున్నా మరలా తిరిగి నేను మరలా ప్రయాణం అయ్యి వెళ్ళిపోతుంటా. మనము కూడా అంతే. ఈ భూమి మీద కొంతకాలం ఉన్నాం, ఒక రోజున మనం అందరం కూడా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ విడిచేలోపు, ఈ భూమిని మరిచేలోపు మనము ధైర్యంగా దేవుని కొరకే బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా 2వ మాట నేను మీ అందరికి కూడా చెప్తానికి ఇష్టపడుతూ ఉన్నాను. రండి, 2వ మాట 5వ అధ్యాయంలో దేవుని ప్రియులారా, అదే 2వ అధ్యాయంలో 5వ వచనం అంటుంది, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. 2వ మాట ఏంటంటే, దేవుడు మనందరికీ కూడా వాగ్దానం చేశాడు. నిజంగా ప్రభు సన్నిధిలోనికి వచ్చిన తర్వాత దేవుడు లేదా ప్రభు నాతో మాట్లాడలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభు మాట్లాడగలిగినటువంటి అనుభవం మీ అందరికీ కూడా తెలుసు. అసలు నాతో ప్రభు మాట్లాడలేదు, అసలు ఏ మాట కూడా నాతో దేవుడు మాట్లాడలేదు, ఏ వాగ్దానం నాకు ఇవ్వలేదు, ఏ మాట దేవుడు నాకు ఇవ్వలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు మీకు అర్థమవుతుంది? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. అన్నిటికీ ఓకే అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. మీరు భలే తెలుగుగల వాళ్ళండి, చావలోళ్ళు అందరూ. అర్థమైన దానికి ఓకే చెప్తారు,
అర్థం కాని దానికి ఓకే చెబుతున్నారు. నేను గనక నా కొడుకు గనక నేను మాట ఇచ్చాను అనుకో, పుట్టినరోజు కారు తెస్తాను రా అన్నాను. అన్న తర్వాత నువ్వేం చేయాలంటే ఫస్ట్ క్లాస్లో రావాలరా అంటా. నేను ఏమంటాను, నేను నా కొడుకుని ఫస్ట్ క్లాస్లో రావాలి. వాడు వస్తాడు. వాడు వచ్చిన తర్వాత వాడు ఫస్ట్ క్లాస్లో బాగా చదివిన తర్వాత, నానా మరి నువ్వు అన్నావు, నాతో మాట ఇచ్చావు, నేను ఫస్ట్ క్లాస్లో చదివా, ఇదిగో ఇప్పుడు నాకు కారు కొను అన్నాడు అనుకో, నేను తండ్రిగా అరే బలిటోడురా, చాలా అప్పులు ఉన్నాయి, మనకి చాలా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు కారు కొంటే ఎట్లా ఉంటుంది? ఈ కొన్న కారు నువ్వు చిన్నోడు కదా, నువ్వు కారుతో నడుపుతావా? నువ్వు పాడు చేసుకుంటావు కదా, ఇప్పుడు కాదులేరా, నేను తర్వాత కొంటా అన్నాను అనుకో, నా కొడుకు ముందు అసలు నేను ఎట్లుంటా చెప్పండి ఒకసారి. చెప్పరేంటండి, మాటలు రాలేవేంటండి? లేకపోతే అట్టంటే ఎట్టంటే అట్ట అంటున్నాడని మళ్ళీ ఆగిపోయారు మీరు సైలెంట్గా. మీరు మంచి నిజంగానే తెలియగలవాళ్ళండి. ఇప్పుడు నా కొడుకు ముందు నేను ఎట్లుంటానండి? ఎట్లుంటాను పెద్దమ్మా? మాట తప్పినోళ్ళలాగా ఉంటా. ఎట్లుంటాను నేను? మాట తప్పినోళ్ళలాగా ఉంటా. ఇంకోసారి కనుక నా కొడుకుతో మళ్ళా, అరే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాగా చదవరా, 10th ఫస్ట్ క్లాస్ వచ్చావు మంచిదే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా బాగా చదివి ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకోరా, ఈసారి నీకు పెద్ద కారు కొంటాను రా అన్నాను అనుకో, ఇప్పుడు నమ్ముతాడు నా మాట? ఏమంటాడు? భలే చెప్పొచ్చు లేలో దొంగోడా, మనం కొంటానన్న దానికి కొనలేదు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం మళ్ళా మాట అంటాడు. నిజమే కదా? ఈ లోకంలో ఒక మనిషి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నెరవేర్చుకోకపోతేనే మనం ఆ మనిషిని చాలా చులకనగా చూస్తూ ఉంటాం, ఆ మనిషిని తక్కువ చేసి చూస్తూ ఉంటాం, ఆ మనిషి పట్ల మనకు ఏహభావం కలుగుతూ ఉంటుంది, ఆ మనిషిని మరొకసారి నమ్మడానికి మనం ఇష్టపడం. నిజంగా లోకంలో జరిగేది సాధ్యమైనంత వరకు అదే. సాధ్యమైన దాన్ని అందరూ కూడా మాటిస్తూ ఉంటారు, మాట తప్పుతూ ఉంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆయనకి ఏమని వాగ్దానం చేశాడంటే మందిరపు యొక్క మహిమను రెట్టింపు చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు కనుక బైబిల్ గ్రంథంలో ఆఖరిలో చూసుకుంటే కనుక ఆయన ఉన్న స్థితి అంతా కూడా దేవుడు ఆశీర్వాదకరంగానే మలిచాడు. 19వ వచనంలో 2వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, కొట్లదో ధాన్యమనదా, ద్రాక్ష చెట్లైనో అంజూరపు చెట్లైనో దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైన ఫలించకపోయిన కదా, అయితే ఈదులు మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఆ లేఖనాలన్నీ కూడా కిందకు చదువుకుంటూ వెళితే ఇశ్రాయేలు యొక్క పరిస్థితులు ఇప్పటికంటే కూడా, ఆనాటి పరిస్థితుల కంటే కూడా ఇప్పుడు చాలా అధిక మేలులతో వాళ్ళందరూ కూడా బ్రతుకుతూ ఉన్నారు. ఇది ఎక్కడిది అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పు కారణం. దేవుని స్తోత్రం కలుగును గాక. జెరుబ్బయలు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. దేవుడు నీకు కూడా ఈ రాత్రి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని దేవుని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, దానికి సూచన ఏంటంటే మనమందరం కూడా సజీవులుగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తూ ఉంటాడు. దాన్ని మనం ఏం చేయాలంటే ధైర్యంగా ప్రభువుని వెంబడించాలి. దేవుని యొక్క వాక్యం ప్రకారం బ్రతకాలి, వాక్యం చదువుకోవాలి, వాక్య ప్రకారం జీవించాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. రెండో మాటగా వచ్చేపాటికి మనం ఏం చేయాలంటే దేవుని ప్రియులారా, దేవుని విడిచిపెట్టి మనం ప్రక్కకి వెళ్ళిపోకూడదు. ఇందాక చెప్పే కదా, ఆయనతో అంటున్నాడు, యెహోషువ అంటున్నాడు, కుడివైపు కానీ ఎడం వైపు కానీ నువ్వు తిరగనే, నో టర్నింగ్ బ్యాక్. దేవుని ప్రియులారా, ఏ పరిస్థితులు వచ్చినా కానీ ఇదిగో నువ్వు మరలా తిరిగి లోకంలోనికి, పాపంలోనికి వెళ్ళిపోవడానికి అవకాశం లేనే లేదు. కారణం ఏంటంటే కింద రాయబడినటువంటి మాట ఏంటంటే, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు ఉన్నారంట? దేవుని యొక్క ఆత్మ మనతో ఉన్నది. ఇందాక చక్కని పాట పాడారు సహోదరి, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా,
నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంతే ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంతే ఉన్నావు, అడిగినవన్నీ పాడదాం, వెదకిన వారికి దొరికే వాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవా, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మధ్యన ఉన్నాడు, ఆత్మ సంచారి. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మనతో ఉంది. ఒకవేళ వాగ్దానం పొందుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ రాత్రి వెళ్ళిన తర్వాత మరలా ప్రార్థించి, దేవుని దాసుని ద్వారా నువ్వు నాతో మాట్లాడావు అయ్యా, మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదంట, మాట ఇచ్చి వెనుకడుగేసే దేవుడు కాదంట, మాట ఇచ్చి తొలగిపోయే దేవుడు కాదంట. ఇదిగో నా స్థితి ఇది, నాకు ఒక మాట ఇవ్వు, నా పరిస్థితి బాగుపడిద్దని, నా ఆరోగ్యం కుదుట పడిద్దని, నా కుటుంబం క్షేమంగా ఉంటుందని, నా పరిస్థితులు చక్కబడతాయని నాకు మాట ఇవ్వని ప్రభు సన్నిధిలో ప్రార్థించి పొందుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెబుతున్నా, మీరు కనుక ప్రభు సన్నిధిలో నమ్మకం కలిగి ధైర్యంగా మీరు ప్రార్థించగలిగితే దేవుడు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడని దేవుడు కాదు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మాట్లాడే దేవుడు, దాని విషయం ఇక నేను రాత్రి ఎందుకనో ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడట్లా. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. నీ స్థితి ఏంటో నాకు తెలియదు, నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాలం తన దాసుని ద్వారా ఇదిగో దేవుడు నీకు ఏదైతే మాట ఇస్తాడో ఆ మాట నెరవేరుస్తాడు. ఆ మాటను వాగ్దాన పూర్తులను దేవుని తీసుకొస్తూ ఉంటాడు. అయితే నీవు నేను ఆ మాట పొందుకోవడానికి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే అనుభవం కావాలి. ఏ అనుభవం కావాలి చెప్పండి? మోకరించి ప్రార్థించే అనుభవం కావాలి. ఎంతమంది నిజంగా ప్రార్థించేవారు ఉన్నారు? ఇందాక చెప్పే ధైర్యంగా బ్రతకాలంటే మనం దేవుని వాక్యం ప్రకారం బ్రతకాలని చెప్పాం. ఈ రెండో మాట, దేవుని వాగ్దానం పొందుకోవాలంటే ప్రార్థించే అనుభవం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ అనుభవం కావాలి చెప్పండి? ప్రార్థించే అనుభవం కావాలి. ఎంతమంది ప్రార్థించే అనుభవం ఉంది? నిజంగా తెల్లవారుజామున లేచి ప్రార్థించే అనుభవం ఎంతమందికి ఉంది? ఉన్న వాళ్ళందరి గురించి నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించను గాక. ప్రార్థన చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ రాత్రి నుంచి మీరు ప్రారంభించండి. తెల్లవారుజామున లేచి వేకువజామున దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టండి. వేకువజామున దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోండి. దైవ భక్తిలో ఈ రెండు కూడా గొప్ప లాభ సాధకాలు ఏమిటంటే, ఒకటి ప్రార్థన, రెండోది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం.
ఈ రెండు లేకుండా నేను భక్తిపరిని, ఈ రెండు లేకుండా నేను సంఘంలో ఉన్నా, ఈ రెండు లేకుండా యేసు ప్రభుని వెంబడిస్తున్నా, ఈ రెండు లేకుండా ఇదిగో నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే కనుక నువ్వు అబద్ధమాడుతూ ఉన్నావు. దేవుని వాక్యం మీద నీకు అవగాహన ఉండాలి. రెండోది, సమస్యల్లో విజయం కొరకే ప్రార్థించే అనుభవం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థించే అనుభవం ఉండాలి. నేను ఇందాక చెప్పాను కదా, నేను ప్రార్థిస్తూ ఉన్నా, తెల్లవారుజామున దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియులారా, దేవుడు మాట్లాడతాడు, ఆ మాటను దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. దానికి సూచన ఏంటంటే దేవుడు మనతోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక అన్నాడు. అక్కడ జెరుబ్బయలుతో ఏమని మాట్లాడిచ్చాడంటే, దేవుని ప్రియులారా, ఆఖరిగా నేను ఈ మాట చెప్పి ప్రార్థనలు నడిపిస్తూ ఉంటా. ఏమని ఉన్నాడంటే, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడే. దేవుడు నీతోనే ఉంటాడు, దేవుడు మనతోనే ఉంటాడు. దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాడు. నేను చెప్పాల్సి వస్తే అనేక రకాలైనటువంటి అనుభవాలుగా ఉన్నటువంటి వెళ్ళిన పరిస్థితులు. ఒక తల్లి ఒక రోజున సంఘం మైకి పట్టుకుని సాక్ష్యం చెప్పింది, నేను హాస్పిటల్లో ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా తెలియని స్వరం వచ్చి నన్ను బలపరిచింది అని అన్నాడు. ఆ స్వరమే దేవుని దయ ఉంటుందని నమ్మింది అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె విశ్వాసం అట్లాంటిది. దానికి నేను ఇంకా దానికి వివరణ ఇవ్వడానికి ఇష్టపడట్లా. ఆ స్వరం దేవుని స్వరమా కాదా నేను ఎక్కడ పరీక్షిస్తా? కానీ ఆ స్వరము ద్వారా ఆమె నమ్మింది, ఆ నమ్మిక ఆమెను బలపరిచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి ఎలా ఉందంట? నీతిగా ఎంచబడింది. అదే ఆశీర్వాదానికి కారణమైంది. నీవు నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆ నమ్మికే, ఆ విశ్వాసమే నీ దీవెనకు, అధిక దీవెనకు కారణమవుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దీవించబడాలంటే రెండు కారణాలు. ఒకటి, బైబిల్ గ్రంథాన్ని చదవటం. బైబిల్ గ్రంథాన్ని చదివి దాని ప్రకారం జీవితాన్ని సరి చేసుకొని దాని ప్రకారం బ్రతకటం. రెండవది, ఇంకనూ మనం ఆశీర్వదించబడాలంటే రెండో అనుభవం ఏం లేదు, ప్రార్థనే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థనకు మించినటువంటి బలము ఈ భూలోకంలో ఎక్కడ కూడా లేనే లేదు. మీరు బైబిల్ గ్రంథంలో చూసుకోండి, ప్రార్థించే ప్రాకారాలు కట్టిన వాళ్ళు ఎందరో, ప్రార్థించే కుటుంబాలు కట్టుకున్న వారు ఎందరో, ప్రార్థించే గర్భఫలాన్ని పొందుకున్న వారు ఎందరో, ప్రార్థించే అనేక రకాలుగా దీవించబడిన వారు ఎందరో. మీరందరూ కూడా మీకు సమయం ఇస్తే కనుక మీరు కూడా కొన్నిసార్లు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అయ్యా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఈమెయిల్ చేశాడు అని చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, కొంతవరకు మేలు పొందినంతసేపు బాగానే ఉంటాం, కానీ మేలును పొందిన తర్వాత మన పరిస్థితి బాగుంటే మళ్ళా ప్రార్థన చేయడం మానేస్తామండి. నిజమండి, ప్రార్థన చేయడం మానొద్దండి. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ప్రార్థన చేయడం మానొద్దండి. ప్రభువుకు మొరపెట్టడం మానొద్దండి. ప్రభుని విజ్ఞాపన చేయడం మానొద్దండి. సమయమందును అసమయమందును ప్రార్థించే లక్షణము ప్రతి క్రైస్తవుడు కూడా నేడు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలండి. అది ఎంతో బలమండి సంఘానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఎంతో బలమండి కుటుంబాలకి. ఒకప్పుడు కుటుంబాలు బాగున్నాయండి, ఇప్పుడు కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతున్నాయండి. ఒకప్పుడు కుటుంబాల్లో యవనస్తులు బాగుండేవాళ్ళండి, ఇప్పుడు పాడైపోతున్నారండి. కారణం ఏంటంటే తల్లి తండ్రి యవన బిడ్డల కొరకు ప్రార్థన చేయట్లేదండి. ప్రార్థన చేయట్లేదు. చాలా జాగ్రత్తగా గమనించు. మేము 6 సంతానం, ఈ మాట చెప్పి ప్రార్థన చేసేస్తాం. మేము 6 సంతానం. దేన స్థితిలో దేవుని సేవకుడు మా నాన్నగారు వచ్చారు. కారేటటువంటి మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తే మధ్యరాత్రి 2 అయిపోయేది. మేమందరం ఇట్లా వరుసనే పడుకుండిపోయేవాళ్ళం. మందిరంలో అట్లా పడుకుండిపోయేవాళ్ళం. మధ్యరాత్రి 2 అయిపోయేది. కుటుంబాలు గ్రామాల కొరకు తిరిగి వచ్చి మా 6 బిడ్డల కొరకు మా నాన్నగారు ప్రార్థన చేసేవారు. ఇప్పుడు వారు లేరు, కానీ వారు చేసిన ప్రార్థన ఆశీర్వాదం మేము చెప్పుకోవాలంటే అంతా ఇంత ఆశీర్వాదం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మా ఇంట్లోనే ఇప్పుడు మా చెల్లికి ఒక 62,000 రూపాయల జీతం వస్తుంది. మా అక్క పెద్ద కొడుకు మంచి ఇంకా ఫార్మల్లో మంచి కంపెనీలో జాబ్ హైదరాబాద్లో. మా అన్నయ్య వాళ్ళ పాప, నాకు ఇంకా పిల్లలు లేరు, వాళ్ళ సంతానం అట్లా దీవించారు. నాకు ఇప్పుడే కొత్తగా మొన్న మ్యారేజ్ చేసుకున్నాను, లేట్ మ్యారేజ్ చేసుకున్నాను.
సంఘ పరిస్థితులను బట్టి. మా అన్నయ్య పిల్లలు కానీ, మా అక్క పిల్లలు కానీ, ఇంకా మా తర్వాత వచ్చినట్టు మా సిస్టర్ ఇక్కడ విజయవాడలో స్టాఫ్ నర్స్, అలాగన మా కుటుంబ పరిస్థితిలో ఏ దీనస్థితిలో కారేటటువంటి మందిరంలో మా నాన్నగారు మోకరించి ప్రార్థన చేస్తే ఒకరోజు నాకు బాగా అనుభవం అండి. బాగా మందిరం అంతా కూడా కారిపోతుంటే బలిపీఠం మీద ఒక మూలన కొంత స్థలం ఉంటే ఆ మూలం దాక్కొని దుప్పటి కప్పుకొని మా నాన్న కూర్చుని ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన స్థితిని నేను నా కళ్ళారా చూసా. అదే నాకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగును గాక. మేమంతా కూడా చక్కగా దేవుని సన్నిధిలో ఉండడానికి అదే మాకు కారణమైంది. మేము బాగున్నాం, క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, అన్ని రకాలుగా సమృద్ధిగా ఉన్నాం, అన్ని స్థితిలో బాగున్నాం. కానీ కొన్ని కుటుంబాలు చూస్తే ఆస్తి ఉంటుంది కానీ తినడానికి కుటుంబంలో సమాధానం ఉండదు. కొడుకులు తండ్రి మాట వినరు, కూతురు తల్లి మాట ఏందో, భార్య భర్త మాట ఏందో, భర్తకు తెలియకుండా భార్య పనికిమాలిన పనులు చేస్తూ ఉంటుంది, భార్యకి తెలియకుండా భర్త పనికిమాలిన పనులు చేస్తూ ఉంటారు, బిడలో చెరోదారి అయిపోతూ ఉంటారు. ఎలా ఉంటే అలా ఉంటాయి కుటుంబ పరిస్థితులన్నీ కూడా. ఉండడానికి ఆస్తి ఉంటుంది, బంగారం ఉంటుంది, అందంగా ఉంటారు, స్థితిగతులు బయటకు చూసే వాళ్ళకి ఇంటర్ రమ్యంగా ఉన్నారనుకుంటూ ఉంటారు, కానీ లోపల అంతా ఇంత బాధ కాదు. అలాంటి వారిని నేను ఎంతోమందిని చూస్తూ ఉంటా. అలాంటి స్థితి లేకుండా మనం క్షేమంగా ఉండాలంటే, అధిక మహిమ చేత మనం ఉండాలంటే మనకు కావలసిన ఒకే ఒక ఆయుధం ప్రార్థన ఆయుధమేనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయడం తప్ప మరో ఇంకో ఆయుధం అవసరం. మీ దాసుని గురించి చెప్పాలంటే మా మందిరంలో నేను చూస్తాను, నాకు ఎప్పుడు పడుకోలే. యెహోషువ వాళ్ళు చెప్తూ ఉంటారు, యెహోషువ అని సహోదరులు ఇంట్లో పడుకుంటూ ఉంటారు. అయ్యగారు కానీ ఆ అన్నయ్య గారు కానీ వస్తే ఎప్పుడు లేచి ప్రార్థన చేస్తారో తెలియదంట, ప్రార్థనలో ఉంటారంట. వాళ్ళు లేచేపటికి ప్రార్థనలో ఉంటారంట మీ సేవకులు. ఆ ఇంటి వారు చెప్పారు మాకు. మన గురించి మన సాక్ష్యం మనం చెప్పుకున్న దానికంటే కూడా ఇతరులు ఇచ్చే సాక్ష్యం బలముగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ దాసుని గురించి నేను చెబుతూ ఉన్నా సాక్ష్యం, ప్రార్థించే సేవకుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి సేవకుడిని కలిగి ఉన్న మనము వెంబడించి ఆ ప్రార్థన అనుభవంలో కూడా మనం వెళితే కనుక మనం కూడా దీవించబడతాం, మనం కూడా ఆశీర్వదించబడతాం. ముందు ఏ స్థితిలో మనం ఉన్నామో మనకు తెలియదు, కానీ ప్రార్థన ద్వారా మన స్థితి మారబోతూ ఉన్నది. నమ్మిన వారు రెండు చేతులు అయితే దేవుని స్తోత్రం చెల్లించుదాం. జెరుబ్బయలుతో దేవుడు అదే మాట చెప్పాడు, ఇదిగో మునుపు మందిరం కంటే కూడా అధిక మహిమ చేత నేను నింపబోతూ ఉన్నాను. జెరుబ్బయలు ధైర్యంగా ఉండి పని జరిగించు, ఇదిగో నేను మీ మధ్యలో ఉన్నాను, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడిని నేనని దేవుడు ఆ రాత్రి ఆ సమయంలో జెరుబ్బయలు మాట్లాడాడు. ఈ రాత్రి నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ వాగ్దానం రాకపోతే మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువు నీ కొరకే వాగ్దానాన్ని సిద్ధపరిచాడు. తలవంచుదాం, అందరం కూడా ప్రార్థనలో కొనసాగుదాం, ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మునుపు కంటే కూడా అధిక మహిమ చేత నిన్ను నింపబోతూ ఉన్నాడు, అధిక దీవెన చేత నిన్ను దీవించబోతూ ఉన్నాడు, అధిక ఆశీర్వాదం చేత దీవించబడుతున్నాడు. కొంతమందికి అనుకోవచ్చు, నాకేంటి మంచి ఇల్లు ఉంది, నాకేంటి మంచి ఉద్యోగం ఉంది, నాకేంటి మంచి ఆరోగ్యం ఉంది, ఇదిగో నాకేంటి బంగారం ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుంటున్నారేమో. ఇదిగో దేవుడి రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నెమ్మది ఉందా? నీ జీవితంలో సమాధానం ఉందా? నీ భార్య నీ మాట వింటుందా? నీ బిడ్డలు నీ మాట వింటున్నారా? నీ కుటుంబం సమాధానకరమైన సంగతులతో నడుస్తుందా? లేకపోతే దేవుడు అన్నాడు, ఈ రాత్రి నీకు సమాధానాన్ని నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుని వైపు చూడడానికి ఇష్టపడు. దేవుని మాట వాగ్దానముని చెవిలోనికి దేవుడు ఎందుకు వినిపిస్తున్నాడంటే ఆయన నీ కుటుంబంలో నెమ్మదినివ్వబోతూ ఉన్నాడు, ఆయన సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియ జనాంగమా, ఈ మాటలు వింటున్నటువంటి ఇదిగో ఈ ప్రాంత ప్రజలందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేరుస్తూ ఉంటాడు. ఆ మాటను నమ్ము. అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగాను ఆశీర్వాదకరంగానే మార్చబడింది. ఈ రాత్రి నిన్ను కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు. నీకు క్షేమం, నీకు ఆయుష్, నీకు ఆరోగ్యం, ఇదిగో అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు సమాధానమైన సంగతులు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని మాట బలమైనది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రాత్రి నాయన ఈ చావలి గ్రామంలో అల్పును అయోగుండాను నిలబెట్టుకొని నీ దాసుని ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో నీ ప్రజలతో మాట్లాడమన్నావు నాయన. నేను మాట్లాడాను.
నా ద్వారా నాయన మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పులోనికి వచ్చును గాక. ఎవరు బలహీనలైపోయారో, ఎవరు ధైర్యం చెడి బ్రతుకుతూ ఉన్నారో, ఎవరు నాయన ఇదిగో నీకు అవిధేయులే బ్రతుకుందా వారందరినీ కూడా నీ కృపలాస్తాలు కాపు చెబుతున్నా, వారు ధైర్యంగా జీవించినట్లు మీ కార్యాలు జరిగించండి. నీ మేలుతో నడిపించమని సందులో ప్రార్థన చేస్తూ వాగ్దానం పొందుకున్నట్లు నీ బిడ్డలో ప్రార్థించే ఆత్మను దయచే, ప్రార్థన బలమును బిడ్డలు ఎరిగి ఉండే కృపను దయచే. ప్రార్థన చేయక ఇంకెవరైనా బ్రతుకుతుంటేనైనా వారికి ఇంకా రాత్రి కాల సమయంలోనైనా సమయం ఉంది కనుక ప్రార్థన వారి జీవితాలను మేలు కలిగించిందని మాట్లాడవు కనుక నాయన ప్రార్థన అనుభవంలోనికి ప్రతి ఒక్కరు వచ్చుదురుగాక. వంగని ప్రతి మోకాలు నీ ఎదుట వంగునట్లునైనా మీ కార్యసిద్ధిని జరిగించమని ఈ రాత్రి నీ మహిమలో ఈ లేఖనాన్ని నాయన ఇదిగో సిద్ధపాటు చేస్తారని నమ్మచ్చు. ఈ సంఘాన్ని, సేవకుల్ని, కుటుంబాలని, సమస్తాన్ని కూడా కూరవచ్చిన సకల పరిశుద్ధులు, ఈ గ్రామ పెద్దల నాయకులు, భావులు ఎవరిలో ఇటు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తూ నా తోటి దాసుని హస్తాలకు అప్పు చెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరు కూడా వందనం. అవకాశం ఇచ్చినటువంటి సేవకులకి, సంఘ నాయకులకి, గ్రామ పెద్దలకి, కుటుంబాలకు అన్నిటి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మా గురించి కూడా ప్రార్థించండి. దేవుడు రాక ఆలస్యమైతే మరొక శుభతరుణం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.